విజయవాడ మాచవరం దాసాంజనేయ స్వామి ఆలయంలో హనుమత్ జయంతి సందర్భంగా పంతులు గారు ఇక్కడ జరిగే పూజా విశేషాల గురించి చెప్పబోతున్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఆపదామహపర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హనుమానంజనాసూనో వాయుపుత్రో మహాబలః రామేష్ట పల్గునస్సక పింగాక్షో అమిత విక్రమ బుధదిక్రమణస్యైవ సీతాశోక వినాశక లక్ష్మణ ప్రాణధాతా చ దశగ్రీవస దర్పస ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మన స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. ఈ స్వామివారు త్రేతాయులం కాబట్టి వ్యాసరాయల ప్రతిష్ఠ అని చాలామంది చెబుతూ ఉంటారు. నేను దరిదాపు 50 ఏళ్ళు వచ్చింది. స్వామివారికి ఇక్కడ ముఖమండపాలు 3 ఉండేవి, 1, 2, 3. అయితే స్వామివారికి ధర్మసత్రం అని పక్కన ఉండేది. ఈ ధర్మసత్రంలో స్వామివారికి పిల్లలు పుట్టిన వాళ్ళు 41 రోజులు వంట చేసుకుని 41 రోజులు అక్కడ ఉండేవారు. అలాగే గాలి ధూళి చేసిన వాళ్ళు 41 రోజులు ప్రదక్షిణం చేసుకుంటూ అక్కడ వంట చేసుకుంటూ స్వామివారికి చేస్తూ ఉండేవారు. అట్లాగే ఈ దేవాలయంలో అనేక సంవత్సరాల క్రితం రోడ్డు నిర్మాణంలో జొన్నాడు వీరాస్వామి వారిని వాళ్ళకి సంతానం లేకపోతే స్వప్నంలో కనపడి వీధి ఫలానా చోట నేనున్నానని ఇచ్చాది ఆ మూలంలో ఉన్నారు. స్వామివారి ముందు 2 వేప చెట్లు, వెనక రావి చెట్టు. విశేషంగా వీటికి ఎంచాదంటే లక్ష్మీ వనజపూర్వ ఈ వృక్షాల వల్ల మహాశక్తి ఉంటుంది దీంట్లో. ఈ ప్రదక్షిణాలు చేయండి, 108 ప్రదక్షిణాలు ఉదయం సాయంత్రం కూడా జనాలు సంతుష్టం కోసం, ఆరోగ్యం కోసం, పిల్లలు పుట్టడం కోసం, వివాహమైన పిల్లలు కుజదోషం ఉన్న వాటికి కార్యసిద్ధికి, ఆరోగ్యంగా ఉండేటికి విజయవాడకి ముఖ్యంగా క్షేత్రపాలకులు అమ్మ కనకదుర్గమ్మ తర్వాత 2వ దేవస్థానం ఇది. మాచవరం శ్రీ దాసాంజనేయ స్వామి దేవస్థానంలో స్వామివారి హనుమత్ జయంతి ఉత్సవాలు ప్రారంభము 10వ తారీఖు ఆదివారం సాయంత్రము స్వామివారికి విశ్వక్సేన పూజ, రక్షాబంధన, దీక్షావస్త్రదాచన, అంకురార్పణ, పుణ్యాహవాచన ఇత్యాది కార్యక్రమంతో ఉత్సవం ప్రారంభమై స్వామివారికి ఆ రోజున విశేషముగా మన్యసూక్త పారాయణతో పూజలు జరిపించి మన కార్యనిర్వాహక అయిన లోకేశ్వరి గారు, మన ధర్మకర్త కృష్ణప్రసాద్ గారు, అలాగే ధర్మకర్త మండలు వీరందరూ కూడా వచ్చి స్వామివారి ఉత్సవం ప్రారంభం చేస్తారు. తర్వాత ఈ సంవత్సరం విశేషంగా మంగళవారం హనుమత్ జయంతి వచ్చింది. కార్యసిద్ధికి మంగళవారం కనుక విశేషమైన జనం వస్తారు. అందరూ కూడా స్వామివారికి శ్రద్ధగా క్యూ లైన్లో వచ్చి దర్శనం చేసుకుని సుఖ సంతోషంతో ఉండాలని మొట్టమొదటిగా కోరుకుంటున్నాం. స్వామివారికి మంగళవారము ప్రాతకాలంలో తెల్లవారుజామున పంచామృత సప్రము, పళ్ళ రసంతో అభిషేకము, స్వామివారికి గంధముతో అభిషేకము ఇత్యాది పళ్ళ రసాలతో పూజలు, అలాగే తామలపాకులతో విశేషార్చన జరుగుతుంది. ఆ తదనంతరము స్వామివారికి భక్తుల దర్శనం సర్వాంగ సుందరంగా పుష్పాలంకారాలతో మన ధర్మకర్తల మండలి, అలాగే చైర్మన్ గారు కృష్ణప్రసాద్ లోకేశ్వర ఆధ్వర్యంలో ఆ రోజు అత్యంత వైభవంగా ఈ కార్యక్రమం సాయంత్రం దాకా శ్రద్ధగా జరిపించడం భక్తుల్ని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. తర్వాత 3వ రోజు స్వామివారికి సీతాదేవిని కార్యసిద్ధికి మంగళవారం, స్వామివారి శనివారం పుట్టినరోజు, ఈ 2 విశేషం. స్వామివారు సింధూరార్చన, స్వామివారికి సీతమ్మవారి సింధూరము అలంకారం కనుక సింధూరంతో ఆ రోజున అభిషేకము, స్వామివారికి మళ్ళీ పళ్ళరసాసనము, అలాగే స్వామివారికి అత్యంత వైభవమైన తులసి అర్చన, అట్లాగే అక్షతారోపణ అట్లాంటి 3వ రోజు ప్రారంభమవుతుంది. 4వ రోజున స్వామివారికి అత్యంత వైభవంగా విశేషమైన పూజలు జరుగుతూ ఉంటాయి. ప్రాతకాలమే అష్టోత్తరాలు, ఇట్లాగే అనేకమైన పూజలు జరుగుతూ ఉంటాయి. 5వ రోజు శుక్రవారము అన్న సంతర్పణం. ఇది బహు విశేషంగా ఉంటుంది. అన్న సంతర్పణం సాయంత్రం 1 వాహనంతో స్వామివారి ఊరేగింపు, అన్న సంతర్పణ ఊరేగింపు అనంతరము ఉత్సవమూర్తులు యథాస్థానంలో ఉంచుతారు. అట్లాగే స్వామివారికి అత్యంత ప్రీతికరమైన వాహన పూజ. ఈ వాహనాలు పూర్వకాలం ఎన్నాటి నుంచో వస్తాయి. కులమతం భేదం లేకుండా ఎలరూ కూడా వాహనాలు చేసుకుని చక్కగా వారు 1కి 2, 2కి 3 కొనుక్కుని అభివృద్ధి చెందుతూ సంతోషంగా ఉంటూ ఉంటారు.